మార్నింగ్ 7 అయిందంటే టెన్షనా? 10 నిమిషాల్లో పిల్లలకి ప్రోటీన్ పప్పు వండి చూసారా? ఈ ఎర్రపప్పుతోనే ఎందుకు చేయాలి అనడానికి 3 హెల్త్ టిప్స్ చెప్తాను. ఈ ఎర్రపప్పు ఐరన్కి కింగ్. పాలకూర కన్నా కూడా 2 రెట్లు పిల్లలని యాక్టివ్గా ఉంచుతుంది. నో సోకింగ్ కూడా. పెసరపప్పు లాగా నానబెట్టాలి అనేది ఏం లేదు. డైరెక్ట్గా 10 నిమిషాల్లో ఉడికించవచ్చు. గ్యాస్ కూడా ఎక్కువ పట్టదు. కడుపు నొప్పి రాదు. టిఫిన్ బాక్స్లోకి పర్ఫెక్ట్ రెసిపీ. ఇదే రెసిపీ కుక్కర్లో చేసుకుంటే 1/2 కప్పు కడిగిన ఎర్రపప్పు, 1.5 కప్స్ వాటరు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టమాటా ముక్కలు, 2 విజిల్స్ పెట్టండి. అంతే, ఈజీగా రెడీ అయిపోతుంది. నేను కుక్కర్లో చేయట్లేదు కాబట్టి కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఆనియన్ వేసి కాస్త బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి, కళ్యామాకు, పసుపు వేసి టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని కాస్త సాల్ట్ వేసి టమాటో ముక్కల్ని కూడా బాగా ఉడికించండి. టమాటో ముక్కలను మొత్తం పూర్తిగా ఉడకాలి అని కూడా ఏం లేదు, ఎందుకంటే మనకు పప్పుతో పాటు కూడా ఉడుకుతుంది కాబట్టి. కాస్త టమాటా ముక్కల్ని గోలిన తర్వాత అందులోనే కొంచెం పసుపు, తర్వాత మనం నానబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, ఒక 1/2 మినిట్ 1 మినిట్ కడిగి నానబెట్టేసుకున్నా కూడా సరిపోతుంది. అలా నానబెట్టుకున్న పప్పుని ఇమీడియట్గా మనం టమాటోలు ఉడికిన దాంట్లో ఈ పప్పుని యాడ్ చేసేసుకోవచ్చు. ఈ చింతపండు రసాన్ని మనం లాస్ట్లో యూస్ చేసుకుంటే టమాటో పప్పుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా పప్పు అంతా వేసేసిన తర్వాత కాస్త బాయిలింగ్ టైం వచ్చేంత వరకు వెయిట్ చేసి, వాటర్ అంతా బాయిల్ అవుతున్న టైంలో ఇప్పుడు కాస్త కారం, సరిపోయేంత కారము, సరిపోయేంత ఉప్పు, ఇవి 2 యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని బాగా ఉడికించుకోవాలి. అంతే, మన ఇన్స్టాంట్గా పప్పు రెడీ అయిపోతుంది. ఇందులో చాలా ఐరన్ ఉంటుంది. కాకపోతే కొంచెం వాటరీ కంటెంట్ లాగానే అనిపిస్తుంది, కొంచెం వాటర్గానే ఉంటుంది పప్పు. అలా ఉండడం వల్లనే టిఫిన్ బాక్స్లోకి కూడా పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. పప్పు అంతా అయిపోయినాక లాస్ట్లో కొంచెం చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటే మన పప్పు రెడీ. టిఫిన్ బాక్స్లోకి ఈ పప్పు పెట్టేటట్లయితే 1/2 స్పూన్ నెయ్యి వేయండి. 4 అవర్స్ వరకు పప్పు టేస్ట్ మారదు, ఫ్రెష్గా ఉంటుంది. సోకింగ్ లేదు, గ్యాస్ లేదు, ప్రోటీన్ ఫుల్గా ఉంటుంది. ఈ పప్పు తింటే పిల్లలు క్లాస్లో నిద్రపోరు. ఇంకా ఈజీగా హెల్తీ టిప్స్ కోసం, హెల్తీ రెసిపీస్ కోసం మన విమలాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ట్యూస్డే రోజు హెల్తీగా టిఫిన్స్ ఎలా చేసుకోవాలి అనే రెసిపీస్తో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.